హాయ్ కార్తిక్. హాయ్. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఓకే. అక్కకి ఫోన్ చేసావటే? ఎందుకే ఇంత లేట్ అయింది? కార్తిక్ పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎంతసేపు నేను మాత్రం మాట్లాడుతూ ఉంటాను చెప్పు. పాపం మా గౌతమ్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నాడు. ఆ సంగతి తర్వాత చూసుకుందాం, ముందు వెళ్ళి వాడితో మాట్లాడు. ఏదైనా ఇచ్చారా తాగడం? ఇంతవరకు 4 టీలు తాగాడు. ప్రియా, టైర్డ్గా ఉన్నట్టున్నావు. కాబట్టి నేను నువ్వు పెళ్ళికి వెళ్ళవని అమ్మ చెప్పారు. వెయిట్ చేసి మీట్ అయి వెళ్దామని యూఎస్ నుంచి కూడా ట్రై చేశాను ప్రియా. అమ్మ అటెండ్ చేశాను. అమ్మతో కూడా ప్రియా, గౌతమ్, ఐఎమ్ వెరీ సారీ అమ్మా. నో ప్రాబ్లం అంకుల్. ఏం బేబీ, నేను చచ్చిపోతే నా కోసం నువ్వు తాజ్ మహల్ కడతావా? స్థలం ఆల్రెడీ కొనేసాను చిట్టి. నువ్వు చావగానే కట్టించేయడమే. అందరూ ఉన్నప్పుడు నడుము గిల్లుద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాగా చెప్పండమ్మా. చెప్పి నాకు ఇసుగు వచ్చేసిందంటే. మాలుడు గారు నన్నే పోలారు. మీకు నడుము అంటే ఇష్టమేమో. నేను ఆ ఏరియాలో వీకే. హలో, ఎంతసేపని వెయిట్ చేయమంటావు? ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఓ జ్యువెలరీ షాప్ లో నువ్వు ఒక డైమండ్ నెక్లెస్ చూసి నచ్చిందన్నావే. అవును అవునవును, రెడ్ డైమండ్ ఖజానా జ్యువెలర్స్, కరెక్టా? ఆ ఖజానాకి ఎదురుగా ఉన్న వైన్ షాప్ లో మందు కొడుతున్నాను. ఏంటి విషయం? రోసి అనేది ఎవరు? అది నా ఫ్రెండ్ ఇంటి కుక్క పేరు. ఆ కుక్క ఉదయాన్నే ఫోన్ చేసింది. ఇవ్వరా. ఇదిగోరా. ఏంటి మావా? ఇది ఆ యదవ కోసం. వాడికి ఫోన్ చేసి